అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'బాబు మూవీస్' వారి 'మంచి మనసులు' చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఆదుర్తి సుబ్బారావు గారు నిర్మాతగా మారిన తర్వాత మొట్టమొదటిగా తీసిన సినిమా ఇది 'మంచి మనసు'. నిర్మాతగా సుబ్బారావు గారి పేరు పడదు. నిర్మాతగా సి. సుందరం గారి పేరు వస్తుంది. కానీ ఈ సంస్థ ఆదుర్తి సుబ్బారావు గారిదే అనమాట. 'ఆలు ప్లస్ సావిత్రి' అంటే అక్కినేని, ఆదుర్తి, ఆత్రేయ ప్లస్ సావిత్రి కలయికలో వచ్చిన 'బాబు మూవీస్' వారి 'మంచి మనసులు' ఈ సినిమా అండి. ఏప్రిల్ 11, 1962న ఈ చిత్రం విడుదలైంది. నేటితో 64 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో కథానాయకులుగా సావిత్రి, షౌకార్ జానకి గారులు ఉంటారు. నిర్మాణ సంస్థ బాబు మూవీస్ అని చెప్పుకున్నాం కదా! నిర్మాత సి. సుందరం, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, సంగీత దర్శకత్వం కెవి మహదేవన్, తర్వాత ఛాయాగ్రహణం పిఎల్ రాయ్ గారు. తర్వాత ఈ చిత్రం తమిళ చిత్రం 'కుముదం' 1961లో వచ్చింది. ఆ చిత్రాన్ని మాతృక, ఆ చిత్రాన్నే తెలుగులో 'మంచి మనసులుగా' రీమేక్ చేశారనమాట. ఈ చిత్ర కథకుడు కెఎస్ గోపాలకృష్ణన్, మాటలు ఆత్రేయ గారు రాశారు. స్క్రీన్ ప్లే ఆదుర్తి సుబ్బారావు గారు, ఆత్రేయ గారు కలిసి ఈ చిత్రానికి సమకూర్చారు. అవి ముఖ్యంగా చెప్పుకోవాలి. తర్వాత ఈ చిత్రం ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచిందండి. 18 కేంద్రాల్లో సద్దినోత్సవాలు, 1 కేంద్రంలో రజతోత్సవం చేసుకుంది. చిత్రంలోని నటులు, పాత్రలు, పాత్రధారులు గురించి చెప్పుకుంటే, ముఖ్య పాత్ర వేణుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, శాంతి పాత్రలో సావిత్రి గారు, రాధ పాత్రలో షౌకార్ జానకి గారు. అలాగే శాంత తండ్రి లాయర్ ఆనందరావుగా ఎస్వి రంగారావు గారు, శాంతి తల్లి కాంతంగా సూర్యకాంతం గారు, అలాగే వేణు అన్నయ్య రంగయ్యగా గుమ్మడి గారు, వేణు అన్న కూతురు జయగా వాసంతి గారు, అలాగే జయ ప్రేమికుడు రాధ అన్నగా కుమార్గా నాగభూషణం గారు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. సినిమాలో ముఖ్య పాత్రలు ఇవేనండి. ఈ పాత్రల చుట్టూనే సినిమా అంతా నడుస్తుందన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కథ గురించి స్థూలంగా, వేణు అనే వ్యక్తి తన అన్నగారు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి తనకు చదువు చెప్పించిన అన్నగారి కోసం, తన అన్నగారి కుమార్తె వివాహం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు. ఆ త్యాగం చేసిన తర్వాత ఏం జరిగిందన్నది సినిమా అనమాట అండి. ఇది సింపుల్‌గా చెప్పుకోవాలంటే సూక్ష్మంగా కథ. వేణు అన్నగారు కమ్మరి. అతడేమో కష్టపడుతూ తమ్ముడిని చదివిస్తాడు. అన్నగారి ఖర్చులు తగ్గించడం కోసం వేణు హాస్టల్‌లో ఉండే బదులు ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. ఆ ఇల్లు ఆయనకి అద్దెకి రావడానికి లాయర్ ఆనందరావు గారి ఇల్లది. ఆయనే సహాయం చేస్తాడు. తనకేమో పెళ్ళయిందని చెప్పమని చెప్పి. కానీ అతని కుమార్తె శాంతి ఉంటుంది. ఆమె పోలుస్తుంది ఇతనికి పెళ్లి కాలేదని. అంచేత ఆమె ఇతన్ని ఆట పట్టిస్తుందనమాట. ఆ తర్వాత శాంతి, వేణు ప్రేమించుకుంటారు. కానీ డిగ్రీ అయ్యి అతను పల్లెటూరు వెళ్ళినప్పటికీ అక్కడ అన్నగారు అన్నగారు చనిపోతారు తర్వాత. అన్నగారి కుమార్తె జయ కుమార్ అనే అతన్ని ప్రేమిస్తుంది. వారి పెళ్లి కోసమని వేణు వారి తల్లిదండ్రులను కలుస్తే వారు తమ కళ్ళు లేని కుమార్తెను వేణు పెళ్లి చేసుకుంటేనే జయని కుమార్కి ఇచ్చి పెళ్లి చేయడానికి అవుతుందని చెప్తారు. వేణు దానికి తల ఒగ్గుతాడు. శాంతికి తన నిర్ణయం చెప్తాడు. శాంతి కూడా అతన్ని సపోర్ట్ చేస్తుందనమాట. ఆ తర్వాత ఈ కుమార్ అన్నతను ఒక కొన్ని చెడు అలవాట్లు ఉండడం వల్ల ఒక అమ్మాయిని హత్య చేస్తాడు. ఆ హత్యా నేరం వేణు తన మీద వేసుకుంటాడు. అక్కడి నుంచి శాంతి కోర్టులో వేణు తరపున వాదించి అతనిని ఎలా విడిపిస్తుంది అన్నది మిగిలిన చిత్రకథగా చూస్తాం. అందులో కోర్ట్ సీన్స్ కూడా బాగానే ఉంటాయన్నమాట. అదండి సూక్ష్మంగా ఈ చిత్రకథ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ చిత్రంలో పాటలు విశేషంగా ఆదరణ పొందాయి. కెవి మహదేవన్ గారు ఈ చిత్ర సంగీత దర్శకుడు. పాటలన్నీ మన ఆత్రేయ గారు, శ్రీశ్రీ గారు, కొసరాజు గారు, దాశరథి గారు, ఆరుద్ర గారు రాశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాటలు 7 పాటలు ఉంటాయి. ఎడిట్‌లోని అన్ని పాటలు సూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 'ఏమండోయ్ శ్రీవారు', 'ఒక చిన్న మాట', 'ఏ ఊరు వెళతారు', 'ఏది కాని వేళ'. తర్వాత 'నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే పువ్వు లేక తావి నిలువలేదులే'. ఇంకో ముఖ్యమైన పాట 'మామ మామ మామ ఏమే ఏమే భామ పట్టుకుంటే కందిపో పండు వంటి చిన్నదంటే'. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అప్పుడు. తర్వాత ఇంకోటి 'త్యాగం ఇదియేనా హృదయం శిలయేనా ఏలా ఈ మోసం'. తర్వాత 'అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ శిలపై శిల్పాలు చెక్కినారు'. ఇలా పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ పాటలు ఈ సినిమాలో. కెవి మహాదేవన్ గారు
తన స్వరకల్పన ఈ చిత్రానికి అమోఘంగా చేశారు. సహాయ దర్శకుడు కోహ్లెంగ్ అని చెప్పుకుంటారు కదా! కె. మాధవన్ గారు. తెలుగు సినిమాలో ఈ 'బాబు మూవీస్' వారి 'మంచి మనుషులు' చిత్రంతో మాధవన్ గారి పేరు మారుమోగిపోయిందని చెప్పుకోవాలి తెలుగునాట. అవండి చిత్రంలోని పాటల విశేషాలు చూసుకుంటే అన్నమాట. ఇది ఈ చిత్ర విశేషాలు ముఖ్యంగా. తర్వాత ఇక నటన గురించి చూసుకుంటే, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇలాంటి పాత్రలు అక్కినేని నాగేశ్వరరావు గారికి, సావిత్రి గారికి కొట్టిన పిండే గదా! అంచేత ఇద్దరు కూడా ఈ చిత్రాల్లో 2 పాత్రల్లోనూ వారిద్దరూ జీవించారనే చెప్పుకోవాలి. అలాగే 'షావుకార్' జానకి గారి పాత్ర కూడా ముఖ్యమైనదే ఈ చిత్రంలో. ఆవిడ కూడా ఈ చిత్రంలో చాలా బాగా నటించారు. తర్వాత ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారి మధ్య హాస్యరసం చాలా బాగా పండుతుంది ఈ చిత్రంలో. వారి డైలాగులు కూడా బావుంటాయి చాలా. అది కూడా ఒక విశేషం ఈ చిత్రంలోననమాట. అలాగే సావిత్రి గారు నాగేశ్వరరావు గారిని ఏడిపించే సన్నివేశాలు అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అవన్ అంతే అంటే ఈ చిత్రంలోని అందరి నటన గొప్పగా ఉంటుంది. అది కూడా ఒక విశేషం. నాగభూషణం కూడా తనదైన స్టైల్‌లో యాక్ట్ చేశారు ఈ సినిమాలో. దానివల్ల ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పుకోవాలి. మంచి ఎమోషనల్ బేస్డ్ సినిమాగానే చెప్పుకోవాలి 'మంచి మనసులు'. అదండి 'బాబు మూవీస్' వారి 'మంచి మనసులు' చిత్ర విశేషాలు. ఈ చిత్ర విశేషాలు మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి. తర్వాత ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.